In the series given below, how many 8s are there, each of which is exactly divisible by its immediate preceding as well as succeeding numbers? నంబర్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. ఇట్లాంటి క్వశ్చన్స్లో వాళ్ళు ఇచ్చిన మెయిన్ ఇన్స్ట్రక్షన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లో మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటి, సిరీస్ ఆఫ్ నంబర్స్ ఇచ్చిరు, అందులో ఎన్ని 8s ఉన్నాయో చూడాలి. కానీ అక్కడ ఒక కండిషన్ ఉంది, ఎన్ని 8s ఉన్నాయో చూసి ఆ 8కి ప్రిసీడింగ్ అండ్ సక్సీడింగ్ అంటే ఆ 8కి ముందున్న నంబరు తర్వాత ఉన్న నంబరు ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 కాదా చూడాలి. ఎందుకంటే క్వశ్చన్ ఏంటంటే విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఇట్స్ ఇమ్మీడియట్ ప్రిసీడింగ్ యాజ్ వెల్ యాజ్ సక్సీడింగ్ అన్నారు. సో సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఆల్రెడీ రాసేసిన నేను, అందులో ఫస్ట్ ఎన్ని 8s ఉన్నాయో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 8s ఉన్నాయి. కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎవ్రీ 8కి ప్రిసీడింగ్ అండ్ సక్సీడింగ్ నంబర్, ఆ రెండు నంబర్స్ షుడ్ బి ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. అట్లా ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఈ 8కి చూసుకున్నట్టయితే 2 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 8 బట్ 3 ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 8. సో ఇది కన్సిడర్ చేయొద్దు మనం, ఇది కూడా కన్సిడర్ చేయదు ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. 3 ఈజ్ నాట్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 8. ఇప్పుడు ఈ 8 చూసుకోండి, ప్రిసీడింగ్ ఈజ్ 4, సక్సీడింగ్ ఈజ్ 2. 4 and 2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్. ఈ 8ని చూసుకుందాం. 4 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 8 బట్ 6 ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 8. సో దిస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ దిస్ షుడ్ ఆల్సో నాట్ బి కన్సిడర్డ్. ఈ 8 చూద్దాం, ఇక్కడ 2 ఉంది, 2 ఉంది అండ్ 2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. సో వీ హ్యావ్ టు కన్సిడర్ దిస్ 8. And this 8 should not be considered because ఇక్కడ 3 ఉంది. And this 8 should not be considered because ఇక్కడ 3 ఉంది. And this 8 should not be considered, ఇక్కడ 6 ఉంది which is not divisible, which is not a factor of 8 and 8 తర్వాత ఏమీ లేదు. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే మనకి ఎన్ని 8s ఉన్నాయి, 1 and 2. So the answer is 2. Stay tuned for more videos.